నమస్కారం రుచుడి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సమ్మర్ ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే సమ్మర్ అంతా ఇష్టమైన సీజన్ ఇంకొకటి ఉండదండి. ఎందుకంటున్నారో తెలుసా, సమ్మర్ లో మనకు కావాల్సిన వడియాలు, పచ్చళ్ళు, జ్యూస్లు, సలాడ్లు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు, ఎన్నైనా తాగొచ్చు. మరి ఈ సీజన్ కి తగ్గట్టుగా మీకోసం ఎంతో కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో రకాల వడియాలను పరిచయం చేస్తుంది కదా మన రుచుడు. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 డిఫరెంట్ ఐటమ్స్ తో నేను సిద్ధంగా ఉన్నానండి. సో మనకు ఆ 2 డిఫరెంట్ ఐటమ్స్ ను మనకు ఎవరు పరిచయం చేస్తున్నారు తెలుసా? వనస్థలపురంలో ఉన్న శ్రీదేవి గారు. శ్రీదేవి గారిని పరిచయం చేసుకుని ఆ ఐటమ్స్ ఏంటో మనము నేర్చేసుకుందామా? నమస్తే శ్రీదేవి గారు. నమస్తే లహరి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను శ్రీదేవి గారు. సో మీరు నేర్పించే వంటల కోసం మేము యాంగ్జైటీగా ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. సో మరి ఈ రోజు మాకు నేర్పించబోయే ఆ 2 రెసిపీస్ ఏంటి? టమాటా సగ్గుబియ్యం వడియాలు. టమోటా సగ్గుబియ్యం వడియాలు. సగ్గుబియ్యం టమాటో వడియాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. సగ్గుబియ్యం, మిర్చి పేస్ట్, కారం, టమాటా ప్యూరీ, నువ్వులు, జీలకర్ర, సాల్ట్, ఆయిల్. ఓకే, టకటగా చెప్పేశారు. ఇంకా నాన్ స్టాప్ గా మాకు నేర్పించేస్తే మేము కూడా నేర్చేసుకుంటాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ గ్యాస్ వెలిగించేసి స్టవ్ తో పని ఉందన్నమాట. ఆన్ చేసేసి గిన్నె పెట్టేద్దామండి. ఓకే, సగ్గుబియ్యం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని ఒక 20 మినిట్స్ అట్లా నానబెట్టేసి ఉంచుకోవాలి. ఓకే, సగ్గుబియ్యం అంటే పెద్ద సైజ్ ఉంటుంది, చిన్న సైజ్ తీసుకోవాలి. చిన్న సైజ్. ఎందుకంటే నానబెడితే మనకి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే సగ్గుబియ్యం సరిపోతుంది. నానిపోయి ఉంచుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే దానికి సరిపడంత టమాటాలు ఒక 3. ఓకే, అంటే ఒక కప్పుకి ఎన్ని టమాటాలు సరిపోతాయి? 3 పడతాయి. ఒకవేళ ఎక్కువైతే ఏమైనా మిక్సింగ్ ఏం కాదు. ఓకే ఓకే. అయితే ఆ టమాటాలు మట్టికి బాయిల్ చేసి పై పొట్టు తీసేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి మనం. ఓకే, మిక్సీ చేసేసుకోవాలా లేకుంటే మన చేత్తో ఇలా మిక్సీ చేయాలి. మిక్సీ చేస్తే మీకు అందులో బాగా కలుస్తుంది అన్నమాట. ఓకే ఓకే, సో అది ఈ రెడీ చేసుకోవాలి. 2 చేసి ఉంచుకోవాలి మనము. ఇంకా నువ్వులు, జీలకర్ర ఇవన్నీ పర్వాలేదు. మిర్చి ఉంటుంది కదా, పేస్ట్ చేసుకోవాలి అంతే. రెడీ. ఇప్పుడు బాండి పెట్టుకున్నాం కదా, ఇందులో వాటరా ఆయిలా? ఇప్పుడు సగ్గుబియ్యం 1 వేసాను కదా, దానికి రేషియో 6 కప్స్. 1 కప్పు తీసుకుంటే 6 కప్పులు వాటర్ పెట్టాలి. ఓకే, 6 కప్పులు. ఇది ఆల్రెడీ 6 కప్పులు వాటర్ రెడీగా పెట్టేసి మొత్తం వేసేనా? వేసేయండి. 6 కప్పుల వాటర్. క్వాంటిటీ కరెక్ట్ గా ఉండాలా? కరెక్ట్ గా ఉండాలి. మనకి ఒకవేళ ఎక్కువైంది అనుకోండి పల్చగా వస్తుంది. అంటే సగ్గుబియ్యం లా కనపడాలంటే 6. మీకు అలా సగ్గుబియ్యం కూడా కనపడద్దు అనుకుంటే 8 వేసుకోవచ్చు. మన ఇష్టం. దానివల్ల ఏం కష్టం అయితే కాదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చక్కగా ఇది బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం ఫ్లేమ్ పెట్టేసి ఎక్కువగా పెడుతున్నా. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎంతమంది పిల్లలు? నాకు బాబు, పాప. ఓకే, ఏం చేస్తున్నారు? మా బాబు US లో జాబ్ చేస్తున్నాడు. MS అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. పాప ఉంది, మ్యారేజ్ అయిపోయింది. చిన్న మనవరాలు ఉంది. వావ్, మనవరాలు ఉంది అన్నట్లు మీరు అసలు అనిపించట్లేదు. మేబీ మీరు చేసుకునే ఫుడ్ వల్ల ఏమో మేబీ చాలా అలా అనిపించట్లేదు. అంటే నా పిల్లల వరకు ఓకే, పెళ్ళి అయింది, మనవలు ఉన్నారంటే మాత్రం నమ్మలేకపోతున్నా. గ్రేట్. ఓకే, మీకు ఖాళీ టైం దొరుకుతుందా మరి? దొరుకుద్ది. దొరికిన టైంలోనే నాకు ఇష్టమైన వంటలకి చాలా టైం ఉంచుకుంటాను. ఓకే, వంటలకే రోజులో ప్రతిరోజు ఏదో కొత్త వెరైటీ రెడీ చేస్తుంటారా? అట్లా రెడీ చేయటం అనేది కాదు, ఊహించుకుంటూ ఉంటాను. అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఇంట్లో ప్రిపరేషన్ చేస్తాను, చేశాక అప్పుడు అది బాగుంది అంటేనే బయట. ఓకే, అంటే కొత్తగా అంటే ఎక్కువగా స్నాక్స్ టైపా లేకుంటే ఫుడ్ లా లేకుంటే బిర్యానీ అలా ఎలాంటి స్వీట్స్ చాలా కొత్తగా కనుక్కోవటము ఇష్టం. స్వీట్స్ లో ఓకే ఓకే. కొత్తగా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది చెయ్యని వంటలు చేస్తాను అనమాట. నేను హిందూ దాంట్లో విన్నర్ ని. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే స్వీట్ కేటగిరీలో పెట్టాడు అనమాట వాళ్ళ కాంపిటీషన్. ఓకే, సో తమలపాకు స్వీట్ చేశాను. తమలపాకు స్వీట్ చేసి సేమ్ తమలపాకు ఒక్క ఎలా ఉంటుందో అలాగే హల్వా చేసి పెట్టాను అనమాట. వావ్, అంటే మనం పాన్ తింటాం కదా, స్వీట్ పాన్, ఆ విధంగా స్వీట్ రెడీ చేశారు. ఆకు ఎలా ఉంటుందో ఆకు, వక్క ఎలా ఉంటుందో అక్క, ఆ
స్వీట్ తోటి మోల్డింగ్ చేశాను. అది ఓన్ థింకింగ్ మీది, ఎక్కడ నేర్చుకోవడం ఎక్కడ లేదు. చాలా మందికి తెలుసు తమలపాకు స్వీట్ అనగానే శ్రీదేవి అనేది గుర్తుకొస్తుంది. ఇంకా మీరు తమలపాకు అనగానే ఇంకా మీ పేరు గుర్తొచ్చేస్తుంది కొంతమందికి. వావ్. నెక్స్ట్ ఎగ్ కాంపిటీషన్ పెట్టారు. ఎగ్ కాంపిటీషన్ పెడితే అందరికంటే కొంచెం ఇన్నోవేషన్ గా ఆలోచించాను. ఎగ్ తోటి లడ్డు చేశాను అనమాట. ఎగ్గుతో లడ్డు, అది స్వీట్. అబ్బా, దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టం. ఇంకా చికెన్ మటన్ వాటిని ఎందుకు వదిలేసారు? వాటిని కూడా ఏం వదిలేనండి. చికెన్ కాంపిటీషన్ పెడితే అప్రికాట్ చికెన్ చేశాను. ఇంటర్నేషనల్ గా చేస్తే అక్కడ ఒకసారి షెఫ్ ఇంటర్నేషనల్ షెఫ్ వచ్చారు. అబ్బా, నీవు హౌస్ వైఫ్ అయి ఉండి ఇంత ఆలోచన వచ్చింది. నిజంగా అసలు ఆ కాంబినేషన్ ఊహించుకోలేకపోతున్నా. అలాంటిది వాటి నాన్ వెజ్ తో కూడా మనం స్వీట్స్ చేయొచ్చా అనేది చాలా థాట్. ఎందుకంటే దాన్ని నాన్ వెజ్ అని కనిపించకుండా చెయ్యాలి ఒకటి, ఆ టేస్ట్ కూడా ఉండాలి. ఇంకొకటి టేస్ట్ ఉండాలి. మెయిన్ మనం ఏదైనా ప్రిపరేషన్ చేస్తున్నామంటే టేస్ట్ ఉండాలి, లుక్ ఉండాలి, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. అంతే. ఏది కలిపి మనం వాటర్ బాయిల్ అయిపోయింది బాగా. ఇప్పుడు సగ్గు బియ్యం వేసేస్తున్నాను. వేసేసుకొని బాగా బాయిల్ ఉడకాలని బాగా ఉడకాలి. ఇప్పుడు బాగా ఉడకాలి. దీనిదే ఇప్పుడు మనకి టైం అంతే. ఇది అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. సో ఇలాగ మనం చాలా మాట్లాడుకోవాలి, మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. ఓకే, ఒడియాలంటే కామన్ గా మీరు ఇక్కడ కూడా మాకు కొత్తదనాన్ని చూపించారు, కానీ మీరు చెప్పే రెసిపీస్ బట్టి చూసుకుంటే దానితో పోల్చుకుంటే చాలా చిన్నదే. మేము ఇంకా ఎల్కేజీ స్టేజ్ లోనే ఉన్నాము, మీరు ఇంకా పై వరకు వెళ్ళిపోయారు. లేదు, ప్రతి మనిషిలో ఈ మధ్య టాలెంట్ ఉంది, లేదని కాదు. వాటిలలో కొంచెం అప్పుడప్పుడు మనం చేసింది అప్పుడప్పుడు కొత్తగా అనిపించచ్చు. ఓకే, అంటే మీకు ఇది ఎలా వచ్చింది వంటల పైన ఇంట్రెస్ట్? ఎలా అంటే మెయిన్ నాకు వంటలు చిన్నప్పటి నుంచి అమ్మగారి దగ్గర నేర్చుకోవడం బాగా ఇంట్రెస్ట్. తన దగ్గర నేర్చుకున్నాను. మా హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ అనమాట. ఎప్పుడు 3 years ఒకసారి నాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మాకు. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళ వంటలు అలా నేర్చుకోవటం. మినిమం ఒక 10 areas వెళ్ళి ఉంటాము. నాన్న కూడా బ్యాంక్ అనమాట. తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్, కర్ణాటక ఇలా తిరగటం వల్ల డిఫరెంట్ రెసిపీస్ వచ్చాయి. ఓకే, బాగుంటుంది. ఇంకా అమ్మ కూడా బాగా వంట చేస్తారా? చాలా. ఓకే, ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ? అది ఆంధ్ర నర్సాపురం. ఓకే. హస్బెండ్ వాళ్ళది? ఆయనది కూడా అక్కడే. మాది దూరం రిలేషన్. ఓకే, అలా తిరగడం వల్ల వంటల పైన ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ తో పాటే మీరు కొత్తగా థింక్ చేసి యాడ్ చేశారు కాబట్టి అది ఇంప్రూవ్ చేస్తారు. మరి మీ పాపకి బాబుకి ఏమైనా వంట వస్తుందా? మా అబ్బాయి అయితే ఇంకా బాగా చేస్తాడు. అబ్బాయి బాగా చేస్తాడు. చూసారు, ఇక్కడ అబ్బాయి చెప్పట్లేదు, అబ్బాయి బాగా చేస్తారని చెప్తున్నాను. వాడు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళినప్పుడు వాడికి అసలు ఏమీ రాదు. అక్కడ పిల్లలందరికి వచ్చేస్తుందేమో, నేను అక్కడికి వెళ్ళాక చాలా డెవలప్ అయిపోయాడు. ఇప్పుడు వాడే నాకు చెప్తాడు, ఇలా చేయాలి, అలా చేయాలి. అక్కడ వెరైటీస్ కూడా మీకు ఇంటర్నేషనల్ అవి కూడా చెప్తుంటాడు వాడు. అక్కడ ఎక్కువ వాళ్ళు చీజ్, బటర్ అవి వాడుతుంటారు కదా, అట్లాంటివి కూడా చెప్తుంటాడు. ఓకే, గ్రేట్. ఇక్కడ అమ్మాయికి వచ్చని చెప్పలేదు మీరు మాత్రం. నాకు పాప కూడా బాగా చేస్తుంది. అది కామన్ కదా, చేయటము ఒక 20 మందికి అవలీలుగా చేసేస్తాడు వాడు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అవి కూడా ఇంటర్నేషనల్ టచ్ అప్ ఇస్తూ. ఇంకా మీకు టెన్షన్ లేదు, మీ ఇంటికి ఎంత మంది చుట్టాలు వచ్చినా అసలు ఉండదు, భయపడేది లేదు. చాలా మంది చుట్టాలు హెల్ప్ చేస్తే ఇంకా నేను వాళ్ళతో చూసుకుంటూ ఉంటాను. చాలా మంది భయపడుతుంటారు, చుట్టాలు వస్తున్నాయంటే అమ్మో మెయిన్ వండాలేమో, అది సమ్మర్ లో వండాలంటే ఇంకా భయంగా ఉంటుంది. కానీ మీరు 20 మందికి ఒక అబ్బాయి ఇంత ఈజీగా చేస్తూ ఉంటే, ఇంత సీనియర్ ఉండి మీరు ఇంకెన్ని క్షణాల్లో చేస్తారా అనిపిస్తుంది. సగ్గుబియ్యం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇది కాస్త పెద్దవయ్యాయి కదా, ఉడికినట్లేనా? పెద్దగా అవటం కాదు, ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. ట్రాన్స్పరెంట్ అయిపోయిందంటే మనకి రెసిపీ అయిపోయింది తెలుస్తుంది. ఓకే. అంటే ఇందులో మనకి ఇంకా కొన్ని బయటగా కనిపిస్తున్నాయి, కొన్ని ట్రాన్స్పరెంట్ వచ్చేసాయి. కొంచెం ఇంకా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ సగం ఉడికినప్పుడు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? చేసుకోవచ్చు, లేదంటే మనం దింపే ముందు అన్ని వేసేసుకోవచ్చు. ఇది ఉడకటమే మనకి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. ఇలా మొత్తంగా మనకి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత టమాటా ప్యూరీ కలర్. ఇప్పుడు అన్ని వేసేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర. స్టవ్ ఆపేనా లేకుండా అక్కర్లేదు, ఉడకాలి కదా, టమాటా కూడా వేస్తాను కదా. ఒక 2 స్పూన్స్ నువ్వులు. సాల్ట్ వేయాలి, దీనికి సరిపడంత వేయాలి. ఓకే. సపోజ్ మనము కిలో సగ్గుబియ్యం చేస్తున్నప్పుడు ఒక 1/2 కిలో టమాటా పేస్ట్ వేయాలి. ఓకే. ఇప్పుడు ఇదంటే మనము 1 స్పూన్ వేసుకోవచ్చు. ఓకే.
ఇప్పుడు ఇందులో కూడా బాగా టమాటో వేసుకున్నాక కొంచెం కుక్ అయిపోయిన వెంటనే దించే ముందు కారం వేద్దాం. ఓకే, ఎందుకు ముందు వేస్తే ఏంటి? అది కారం బాగా ఉడికినట్టు అయిపోయి టేస్ట్ పోతుంది. ఓకే, ఇప్పుడు ఏ కూర మనం కూడా ఇక్కడ ఉండలేము, ఘాట్ వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇలాంటి వడియాలు పెట్టుకునేటప్పుడు కొంచెం ఎండింగ్ లో అనేది మనం వేసుకోవాలి, కలర్ కూడా చేంజ్ కాకుండా. ఓకే ఓకే, టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని, టమాటాలను ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇందులో మరి ఎక్కువగా బాయిల్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసారు. కారం అసలు వేయలేదు అంటే ముందు మనం మిర్చి పౌడర్ రెడీ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు అంటే టేస్ట్ కోసమే ఇది మిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఓకే, మనకి ఇష్టం లేకపోతే ఏదైనా ఒకటే వేసుకోవచ్చు. ఓకే, చాలా కారంగా ఉంటాయి. కలర్ చూస్తే టమాటో వేసాం కాబట్టి ఉండదు. ఓకే, సగ్గుబియ్యం అనేది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ సరిపోతుంది అనమాట. ఓ, అసలు మీరు ఇంట్లో బయటికి వెళ్ళే పనే ఉండదు అనుకుంటా, ఇంకా అన్ని ఇంట్లోనే రెడీ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఏ వడియాలు కావాలన్నా, ఏ స్వీట్ కావాలన్నా, ఏ ఐటెం తినాలన్నా వెంటనే రెడీ చేసేస్తారా? ఓకే ఓకే, ఇప్పుడు దగ్గర పడింది కదా, ఇలా చూస్తుంటే నాకు సూప్ లాగా అనిపిస్తుంది. ఏంటంటే దగ్గర పడితే మనకి స్పూన్ తో వేస్తాం కదా బయట వడియాలు, అది చూసుకోవాలి మనం. ఇలా బాగా దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి, అప్పుడు మనం వడియాలు పెట్టడానికి కరెక్ట్ అన్నమాట. సో ఇట్లా బాగా ఉడికిపోయినాక ఒక్క స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎందుకు వేస్తున్నట్టు? ఆయిల్ వేస్తే వడియాలు పెట్టాక షైనింగ్ లా ఉంటుంది, కూడా వస్తుంది. తర్వాత మనము ఏదైనా వంట చేసేటప్పుడు పొంగుతాయి కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఇది వడియాలు పెట్టుకునేందుకు సిద్ధం అయిపోయినట్లే. ఓకే, ఈ విధంగా కొంచెం దగ్గర పడిపోవాలి. ఒకవేళ ఇంకా దగ్గర పడింది అనుకోండి, మళ్ళీ మనం స్పూన్ తో వేసి పైనుంచి దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఎలా అయినా మనకి పోయేది అనేది ఇందులో ఏమీ లేదు. ఎలా అయినా సమ్మర్ లో ఒక రోజు పెట్టామంటే ఒక రోజుకి ఎండిపోతున్నాయి. ఓకే, మరి నేను స్టవ్ ఆపేసేయండి. ఓకే, సో చూస్తున్నా కదా ఎస్, ఇక్కడ మనకి టమాటో సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయినట్టే. ఈ సగ్గుబియ్యం వడియాలకి ఇంకా ప్రాసెస్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదండి, సగ్గుబియ్యాన్ని ½ అన్ అవర్ ముందు నానపెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి అందులో మన నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికినాక అందులో టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. టమాటో ప్యూరీని ముందుగానే మనం ఒక బౌల్లో సగ్గుబియ్యం తీసుకుంటే 3 టమాటోస్ సరిపోతాయి. దాన్ని బాగా ఉడికించేసి దాన్ని గుజ్జు తీసేసుకొని ప్యూరీ లాగా మిక్సీ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసేసి టమాటో ప్యూరీ కాస్త ఉడికాక కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, కొంచెం సాల్ట్, అలానే పచ్చిమిర్చి పేస్ట్, అలానే ఎండింగ్లో కాస్త ఆయిల్ వేసేసి మొత్తంగా కలుపుకున్నాక మనకి సగ్గుబియ్యం వడియాలు పెట్టుకునేందుకు కొంచెం వీలుగా ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. సో వీటిని ఎండబెట్టుకునేందుకు బయటకు వెళ్దామా శ్రీదేవి గారు? పదండి. ఇప్పుడు సగ్గుబియ్యం, టమాటో వాటిని డైరెక్ట్ గా వేసేసుకుంటాం. ఇప్పుడు మనం గరిటెతోనే వేసేసుకుంటే సరిపోతుంది. స్పూన్స్ ఉన్నాయి, స్పూన్స్ వేయాలా? ఓకే, అంటే గరిటెతో వేస్తే పెద్దవి వచ్చేస్తాయి, స్పూన్ తో వేస్తే మనం చిన్న చిన్నగా వేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క స్పూన్ తీసుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయాలి. మనకి పెద్దది కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. ఓకే, ఈ సగ్గుబియ్యం వడియాలు చేసేటప్పుడు నేను చెప్పాను కదా, మనకి పల్సగా కావాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మనం కొంచెం తక్కువ 1కి 6 వేసాం కదా, సో ఇట్లా తిక్కగా సగ్గుబియ్యం కనిపిస్తాయి అన్నమాట. అదే మీరు ఇంకా మనకి బాగా పల్చబడుతుంది, మీకు సగ్గుబియ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మనం పెట్టిన దానికి ఇందులో కూడా మనకి పెద్ద పెద్దగా ఆర్యాక్ కూడా మీకు కనిపిస్తుంది. అదే ఎక్కువ వాటర్ వేసి చేసిన దానికి అంత కనపడదు అనమాట. సగ్గుబియ్యం కూడా ఉడికిపోతుంది బాగా అందులో. సో మనం ఇంట్రెస్ట్ మనకి సగ్గుబియ్యం కనపడాలి అంటే 6 వేసుకోవాలి ఒక కప్పుకి. ఓకే, అది మన ఇష్టం. ఇంకా ఇప్పుడు వేటితోనైనా వేసేసుకోవచ్చు కాబట్టి చక్కగా ప్యూరీ లాగా రెడీ చేసేసుకొని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. అవును. ఓకే, ప్లెయిన్ సగ్గుబియ్యం అందరికీ తెలిసిందే, కాకపోతే ఇందులో ఈ ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, టమాటోలని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, టమాటో లేనిది కొంతమందికి కాదు. అలాంటప్పుడు మాత్రం ఈ సగ్గుబియ్యంలో మిక్స్ చేసిన నచ్చుతుంది బాగా.
మీరు కొంచెం లావు చేస్తున్నారు, పైన ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇది లావుగా ఉంటే ఎందుకు ఆరేందుకు టైం చాలా టైం పడుతుంది కదా. ఓకే ఓకే, చూసారా వేయడంలో కూడా చాలా తేడా ఉంది. మీరు ఇది పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఓకే ఓకే. అయితే మీ ఒడియం కూడా పెద్ద సైజ్ అయిపోయింది. ఇది అంటే ఇది కూడా 4 తినే బదులు ఒకటే తింటాం కదా, తప్పే ఉంది, మన ఇష్టం. కాకపోతే పల్చగా ఉండాలంట, ఇది కూడా ఒక ట్రిక్కే కదా, తెలియని వాళ్ళు కొంచెం పల్చగా చేయాలి. ఓకే, చూసారా నేను వేయడం వల్ల కూడా ఒక పాయింట్ అనేది యూఎస్ కి తెలిసింది. ఎప్పుడు కూడా ఒక 2 days ఎండనిస్తే చాలా బాగా ఎండిపోతాయి, రెడీ అయిపోతాయి. పల్చగా చేస్తే 1 day చాలు. అసలు ఈ ఎండాకాలంలో చాలా తొందరగా అన్ని వడియాల కంటే సగ్గు బియ్యం చాలా ఫాస్ట్ గా ఎండిపోతాయి. ఓకే, అయిపోయినట్లే వేసేసుకున్నాం. ఇంకా ఇంకొక 2 వచ్చేస్తాయి. మీరు కూడా చాలా వేసేసాను. మీరు నేర్పించేశారు కదా, చెప్పారు కదా ఏం చేయాలి ఎలా చేయాలి. ఇంకా నేను 10 రోజులు కనుక మీతో వంటలు చేస్తే నేను దగ్గరగా ఒక 10 ఐటమ్స్ అని నేర్చుకుంటానేమో. కంపల్సరీ నేర్పిస్తాను, రండి. ఓకే, అయినా మీకు కూడా చాలా బాగా వచ్చు, ఇంతమంది దగ్గర నేర్చుకుంటున్నారు, నాకంటే మీకే ఎక్కువ అసలు వస్తాయి. కానీ అది అప్పుడప్పటికే వచ్చినట్లే ఉంటుంది, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేసరికి మర్చిపోతా ఉంటాం. అంటే ఏం లేదు, ఇంటికి వెళ్ళాక ఒకసారి మీకు బాగా నచ్చింది ఏదైనా సరే ఇంటికి వెళ్ళాక ఒకసారి చేయండి, ఇంకా మీరు మర్చిపో. ఏమో మైండ్ లో ఓహో ఇది బాగుంది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ చేస్తామని అయ్యో ఇందులో ఏం వేశారు కదా అని మళ్ళీ గుర్తుండదు. అది అప్పటి వరకు కూడా ఏది కూడా మనకు నచ్చిన డిష్ కంపల్సరీ చేయాలి, చేస్తే మనకి మంచిగా వచ్చేస్తుంది. కాదు ఏది చెప్పినాను, మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎలాంటి అయిపోయింది, మాటల్లోనే అయిపోయింది. ఇలా పెట్టుకున్న వడియాలు ఒక 2 days ఎండాలి. ఆల్రెడీ నేను చేసిన వడియాలు ఉన్నాయి, అవి మీకు ఫ్రై చేసి ఇస్తాను, చూడండి. ఆల్రెడీ మనకి రెడీగా ఉన్నాయి, లోపల ఉన్నాయి కాబట్టి వెళ్ళి చక్కగా వేయించేసుకొని వేడివేడి అన్నంలో తినేద్దామా, రండి మరి. మనము బయట వడియాలు పెట్టాము కదా, అవి ఎండిన తర్వాత ఇట్లా అవుతాయి అన్నమాట. ఓకే, సగ్గు బియ్యం టమోటో ప్యూరీ వడియాలు ఆరినాక మనకి ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. మధ్య మధ్యలో బాగా కదా, మీకు పల్చగా కావాలి అంటే 7 వేయాలి, చిక్కగా కావాలంటే 5. పల్చగా వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, మరి ఆయిల్ పెట్టేసుకుందాం. పెట్టేద్దాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే లేట్ అన్నమాట. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ కి నేర్పిస్తూ ఉంటారా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్? ఏమైనా అడిగి తెలుసుకుంటారా? వస్తూ ఉంటారా? ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటాను, వాళ్ళు ఏదైనా వంట చేసేటప్పుడు కాల్ చేస్తారు నాకు, దీని తర్వాత ఏం వేయాలి అని. ఒకవేళ కాదు, మిమ్మల్ని కాల్ చేసేటప్పుడు ఇలా వెంటనే ఏదైనా ఒక ఐటెం తినాలనిపించింది అనుకోండి, మీకు కాల్ చేశారనుకోండి, ఒకవేళ తెలియకపోయినా దాన్ని క్రియేట్ చేసి మరి వెంటనే చెప్పేస్తారు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఏ చేసినా దాన్ని టేస్ట్ గా చేస్తావు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ఎలా అలాగే వంటలు లాగే ఉండకపోయినా నీ ఓన్ గా చెప్పు అంటారు. ధైర్యంగా చెప్పేస్తాను, రాకపోయినా దాన్ని ఏం చేయాలి అని చెప్పేస్తాను. అసలు నిజంగా ఒక ఎగ్జామ్ పెడితే మాత్రం మిమ్మల్ని బీట్ చేసేవారు ఎవరు ఉండరేమో. ఇంకా ఇంచుమించుగా ఒక 1500 మందిలో విన్ అయ్యాను చాలా సార్లు. కాన్ఫిడెన్స్ గొప్ప కాదు. అవునవును, నిజంగా మేయర్ దగ్గర కూడా నేను అవార్డు తీసుకున్నాను అనమాట. వావ్, గ్రేట్ ఫీలింగ్. నిజంగా సపోర్ట్, మిమ్మల్ని ఇంతవరకు ఇచ్చిన సపోర్ట్, పిల్లల సపోర్ట్, మీ హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. రైట్, ఇంకా మీకు ఏం కావాలని ఉంది అంటే ఫ్యూచర్లో వంటల పైన ఇంకేమైనా రీసెర్చ్ చేయాలని అనిపిస్తుందా? లేదు, నాకు ఎక్కువగా టాలెంట్ చూపించుకొని శ్రీదేవి అంటే వంటలకి అన్న పేరు తెచ్చుకోవాలని ఉంది. ఓకే ఓకే, ఆల్రెడీ సగం వరకు రీచ్ అయిపోయారు. ఓకే, ఆయిల్ హీట్ అయిందా? బాగా అవ్వాలా? కొంచెం వేడెక్కాలి, బాగా అవ్వాలి. ఓకే, లేదు అంటే మనం ఒక టేస్ట్ చూసుకోవచ్చు. కాలేదు కానీ నూనె మట్టుకి కాగాలి, తర్వాతే వేసుకోవాలి. ఓకే, కొన్ని సందర్భాల్లో ఆయిల్ ఎక్కువగా ఈ పాపడ్స్ ఇలాంటి వడియాలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అంటారు కదా, అది మనం ఆయిల్ సరిగ్గా హీట్ కాకపోతే అలా పీల్చేస్తుంది. ఓకే ఓకే, ప్రాపర్ గా హీట్ అయినాక వేసుకుంటే మాత్రం ఆయిల్ అంత ఎక్కువగా పట్టదు. ఒకవేళ పట్టినా కూడా మనము టిష్యూ పేపర్ ఏదైనా పెట్టేసుకుంటే కొంచెం అది లాగేస్తుంది కాబట్టి పర్వాలేదు. అందుకే మేము ఏం చేస్తామంటే ఒక్కసారి వడియాలు చాలా వేపేసేసి కింద ఒక పేపర్ పెట్టేస్తాము, ఆయిల్ అంతా అది పీల్చిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే అస్తమాను మనం కొంచెం నూనె పెట్టి వేపితే నూనె వేస్ట్, గ్యాస్ వేస్ట్, ఆయిల్ కూడా మీరు అన్నట్టు అంటుకుంటూ ఉంటుంది. ఇలా చేసి పెట్టామనుకోండి ఒక 3-4 days మనకి అంటే బాగా తినాలి అనుకున్న వాళ్ళు ఈ పాలసీ చేయొచ్చు. ఓకే, మనవరాలు కూడా బాగా తింటుందా మీ చేతి వంటను? నేను తనకి ఇలాంటివి కాదు,
అన్ని రాగి మాల్ట్ అలాంటివి చేస్తాను, న్యూట్రిషన్ గా చేయాలి కదా, ఉగ్గు అని ఉంటుంది కదా వాళ్ళకి, అన్ని కలిపి పప్పులు కూర అందులో అన్ని రకరకాల ఒక ఇంచుమించు 9 వెరైటీస్ వేస్తాను. తర్వాత జీడిపప్పు బాదం అన్ని వేసేసి వాటికి చాలా ప్రాసెస్ ఉంటుంది, అన్ని కడిగి ఆరబెట్టి ఒక రోజు నేర్పించాలి. అసలు మనం ఎంతసేపు పిల్లలకి చెప్పట్లేదు కదా, ఈసారి నేను చిన్న పిల్లలకి ఉగ్గు ఎలా చేయాలి అది మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది పేరెంట్స్ కి. రైట్, ఎంతసేపు మనం వడియాలు అంటే సమ్మర్ కాబట్టి ఎండాకాలం సమ్మర్, కానీ పిల్లలకి కూడా పిల్లల్లో కూడా చిన్న పిల్లలు మనకి 6 months నుంచి వాడుతూ ఉంటాం కదా పిల్లలకి, వాళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి అనేది కూడా చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు వేసేద్దాం, వెంటనే తీసేయండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ నూనె కాగింది కదా, అంత తొందరగా తీసేసేయాలి. ఇలా వేసేసి అసలు టర్న్ తిప్పే పని కూడా లేదనమాట. లేదు, ఎందుకంటే పల్చగా ఉంది కదా. ఆ సగ్బియ్యం వేగినాక కనిపిస్తూ ఉంది పైన. మీకు పాపడ్స్ లో అంటే బాగా ఇష్టమైనవి ఏముంటాయి? నాకు బూడిద గుమ్మడికాయ వడియాలంటే చాలా ఇష్టం. ఓహో, ఆ బూడిద గుమ్మడికాయ కూడా అన్ని కాలాల్లో దొరకదు కదా, సమ్మర్ లో కంపల్సరీ అది కూడా దొరుకుతుంది. పెట్టేస్తుంటారా? ఓకే, కాకపోతే అదేంటంటే నైట్ టైం దాన్ని కట్ చేసేసి ఏదైనా మూట కట్టేసేసి వాటర్ అంతా పోయేలాగా ఒక రాయి లాంటిది పెట్టేస్తాం, రోల్. అది మార్నింగ్ పిండి రుబ్బుకొని ఇంకా అన్ని కలిపేసి ఎర్లీ మార్నింగే పెట్టేసేయాలి, ఎండల్లో వచ్చేస్తే వేయలేం కదా వడియాలు. ఏది చేసినా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ ఆ ఓపుకుంటే వస్తుందంట. సో గ్యాస్ బంద్ చేయండి. ఓకే, రెడీ అయిపోయినట్లే. సో మామూలు సగ్గు బియ్యం వడియాలు అయితే తెల్లగా ఉంటాయి, మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. ఓకే, సో వేడిగా టమాటా సగ్గు బియ్యం వడియాలు రెడీ. లహరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా, అసలు ఇంత ఎక్స్పర్ట్ చేతిలో రెడీ అయిన మీ టమాటా సగ్గు బియ్యం వడియాలు బాగుంటాయి అని చెప్పవసరం లేదు, చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇంకా బాగుంటాయని నేను అనుకుంటున్నా. వెంటనే వేడిగానే నేను టేస్ట్ చేసి చెప్పేస్తా. చూస్తున్నాయా, అసలు బయట ఎంత డబ్బులు ఇచ్చినా ఈ టేస్ట్, ఇందులో వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ తాలూకా న్యూట్రిషన్ అవన్నీ ఏవి కూడా మనకి బయట ఎక్కడ దొరకవనే చెప్పాలి, అంత టేస్టీగా రెడీ అయ్యా. టమాటో ప్యూరీ వేసుకున్నాం కదా, చాలా డిఫరెంట్గా ఉంది ఆ టేస్ట్ అనేది. సగ్గుబియ్యం వడియాలు ఇంట్లో అందరూ రెడీ చేస్తూ ఉంటారు, దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ టమాటో ప్యూరీ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది, చాలా కొత్తగా ఉంది. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు ఈ టేస్ట్ని, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. శ్రీదేవి గారు, టొమాటో సగ్గు బియ్యం వడియాలు అదిరిపోయాయండి. అసలు మీకు ఒక థ్యాంక్స్, ఒక వోచర్, ఒక గిఫ్ట్ ఇస్తే ఏవి సరిపోవని చెప్పాలి, అంత టేస్టీగా మీరు రెడీ చేస్తారు. ఇంకా మాకు ఎన్నో రెడీ చేసి చూపించాలి కూడా. సో మరి మీకోసం గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు మా తరపు నుంచి. గీతాకృష్ణ శారీస్ వారు పనామెంట్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. గురించి మీకంటే నాకే బాగా తెలుసా, ఎందుకంటే మా వనశిల్పురం మా ఇంటి దగ్గరే ఉంది. వనశిల్పురం బ్రాంచ్ లో నేను రెగ్యులర్ కస్టమర్ నే. ఓకే, డెఫినెట్ గా అయితే హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మనకు శ్రీదేవి గారు పరిచయం చేసిన ఈ సగ్గు బియ్యం టొమాటో వడియాలు చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మరి ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీకోసం సమ్మర్ స్పెషల్గా ఎన్నో రకాల వడియాలను పరిచయం చేస్తూ ఉంటుంది మన రుచి చూడు. మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరిన్ని సరికొత్త వెరైటీస్ తో మళ్ళీ కలుద్దామా? నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.